లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈసారి కేరళ తీరాన్ని ముందుగానే తొలకరి పలకరించనుంది. గతంలో కంటే 5 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం దక్షిణ మధ్య ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వెల్లడించింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వచ్చే వారం రోజులు వర్షాల ఉధృతి ఉంటుందని తెలిపింది. అంతేకాదు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కడప, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 24 గంటలు భారీ వర్షాలకు అవకాశం ఉందని చెబుతోంది. తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపింది. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించామంటున్న వెదర్ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. భారత వాతావరణ శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. షెడ్యూల్ కన్నా 5 రోజుల ముందుగానే తొలకరి కేరళ తీరాన్ని పలకరిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, రుతుపవనాల గమనానికి సంబంధించి ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, రుతుపవనాలు అడ్వాన్స్ అవుతున్నాయి. ఇప్పటికే దక్షిణ బంగాళాఖాతం అంతా కూడా విస్తరించిన పరిస్థితి. ఎన్ని రోజుల ముందుగా కేరళను తాకే అవకాశం ఉంది? మీ ప్రిడిక్షన్ ఏంటి? ఒకటి, ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు వాటి యొక్క గమనాన్ని కొంచెం కరెక్ట్గానే ముందుకు తీసుకువెళ్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కామెరూన్, దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలను ఆల్రెడీ అంతవరకు ఆవరించి ఉన్నాయి, విస్తరించాయి. అంతవరకు ఈ ప్రదేశాల నుంచి రాబోయే కొన్ని రోజులు ఇంకొంచెం ముందుకు జరిగే అవకాశం ఉంది. మాకున్న అంచనాల ప్రకారం రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళని తాకే అవకాశం ఉన్నాయి. మాన్సూన్స్ యొక్క ఈ ఆగమనం మేము చెప్పినట్లుగా సాధారణ డేట్ అయిన తేదీ అయిన జూన్ 1కి ముందుగానే వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ఉధృతి ఎన్ని రోజులు కొనసాగబోతోంది? మీరు ఎన్ని రోజుల పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలకు హెచ్చరికలు జారీ చేశారు? దీనికి ముందుగానే ప్రతిరోజు మీరు కూడా మీడియాలో చూస్తున్నారు, మేము చెప్పినట్లుగానే రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని చెప్పాం. దీనికి ముందుగా సినాప్టిక్ కండిషన్ తెలుసుకున్నట్టయితే నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని వద్ద దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం, ఈ ప్రదేశంలో ఉన్న ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండేది. అది ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది. మరియు ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. ఈ కారణాల వలన మరియు రాష్ట్రంలో కొనసాగుతున్న కన్వెక్టివ్ లేదా సంవహన పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో సంవహన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రీ మాన్సూన్ రైన్స్గానే భావించాల్సి ఉంటుంది. ఇందులో కూడా లోకల్ కండిషన్స్ ఆధారంగా ఏవైతే ఉపరితల ఆవర్తనాల కారణంగా ఈ వర్షాలు నమోదవుతున్నాయి. కానీ షెడ్యూల్ కన్నా 5 రోజుల ముందే ఈ ఋతుపవనాలు వస్తాయి కాబట్టి ఋతుపవనాలు వచ్చిన తర్వాత వాటిని ఋతుపవనాల వర్షాలుగా అప్పుడు ప్రకటిస్తాం. అప్పటి వరకు కూడా వీటిని సంవహన పరిస్థితుల కారణంగా వచ్చే వర్షాలుగానే భావించాల్సిన అవసరం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఏమైనా వచ్చే 24 గంటల పాటు ఈ వర్షాల ఉధృతి కొనసాగబోతోంది. ఉత్తర కోస్తా జిల్లాలకు అలాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి డిజాస్టర్ బృందాలు జాగ్రత్తలు పాటించాలని కూడా సూచనలు జారీ అయ్యాయి. కెమెరామెన్ రవితో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.